మనందరికి తెలుసు ఫేమస్ యూట్యూబర్ రణ్వీర్ అల్లాబాదియా కాంట్రవర్సీ. అతను చేసిన ఒక అబ్సీన్ రిమార్క్, వల్గర్ రిమార్క్ వల్ల చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కి చెడ్డ పేరు వచ్చింది. రీసెంట్ గా భారతదేశానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 ఫాలో అవ్వాలని చెప్పి ఈ అడ్వైజరీ జారీ చేశారు. ఏదైతే అబ్సీన్ ఉందో, వల్గారిటీ ఉందో ఇదంతా లేకుండా చూడాలని రీసెంట్ గా ముఖ్యంగా ఈ రణ్వీర్ అల్లాబాదియా ఎపిసోడ్ తర్వాత ఏదైతే యూట్యూబ్ లో ఇండియాస్ గాట్ లేటెంట్ అనే షోలో చూపించారో అలాంటి చెత్త ఓటీటీ ప్లాట్ఫామ్స్ లోకి రాకూడదని, వస్తే చాలా సీరియస్ రిపర్కషన్స్ ఉంటాయని చెప్పి కూడా ఈ గైడ్ లైన్స్ చెప్తున్నాయి అనమాట. యాక్చువల్లీ ఓటీటీ ప్లాట్ఫామ్ సంబంధించి కొన్ని సెల్ఫ్ రెగ్యులేటరీ గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ఖచ్చితంగా పాటించాలని చెప్పారు. ముఖ్యంగా అడల్ట్ కంటెంట్ అంటే ఏ రేటెడ్ కంటెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి యాక్సెస్ కంట్రోల్ మెకానిజం స్ట్రిక్ట్ గా ఉండాలని, ఏ ఏజ్ కి ఏది యాక్సెస్ చేయొచ్చు అనే దాని మీద స్ట్రిక్ట్ గా కంప్లైంట్స్ ఫాలో అవ్వాలని కూడా చెప్పారనమాట. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో ఈ మధ్య చాలా డిజిటల్ కంటెంట్ ఎక్కువైపోయింది, దానిలో వల్గారిటీ, అబ్సెనిటీ పెరిగింది. ఒకవేళ కనుక గవర్నమెంట్ స్ట్రిక్ట్ గా లేకపోతే మేము ఇంటర్వ్యూ అవ్వాల్సి వచ్చిందని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. యాక్చువల్లీ ఇండియాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఐటీ యాక్ట్ 2000 ఉందన్నమాట. దీనికి సంబంధించి లీగల్ ఫ్రేమ్వర్క్ ఒకటి 2021 లో రూల్స్ వచ్చేసాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021. ఈ రూల్స్ లో 3 టైర్ రెగ్యులేటరీ మెకానిజం వచ్చిందన్నమాట. లెవెల్ 1 లో సెల్ఫ్ రెగ్యులేటరీ మెకానిజం, లెవెల్ 2 లో ఇండస్ట్రీ లెవెల్ సెల్ఫ్ రెగ్యులేషన్, లెవెల్ 3 లో గవర్నమెంట్ ఓవర్ సైట్ బై ద ఇంటర్ డిపార్ట్మెంటల్ కమిటీ రెగ్యులేషన్స్ అనమాట. సో చాలా వరకు కూడా ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ డిజిటల్ కంటెంట్ కానీ సెల్ఫ్ రెగ్యులేషన్ ద్వారా వెళ్ళిపోతాయి.